వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము అటుకులతో బిస్కెట్స్ తయారు చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు అటుకులు, ఏవైనా తీసుకోవచ్చు, సన్నవి అయినా లావి అయినా. ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు నెయ్యి అయినా పర్వాలేదు, డాల్డా అయినా పర్వాలేదు, బటర్ అయినా పర్వాలేదు, ఏదైనా తీసుకోవచ్చు. ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు పౌడర్ షుగర్. ఇవన్నీ సమానం కొలతలతో తీసుకోవాలి. 5 వంట సోడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. టూటీ ఫ్రూటీ కొన్ని బిస్కెట్స్ పైన పెట్టడానికి కొన్ని తీసుకోవాలి. వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్. అటుకులు మిక్సీ గిన్నెలో వేసుకొని సన్నగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. అటుకులు ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము. స్ట్రైనర్లో వేసుకొని జల్లించుకోవాలి. ఇట్లా ఉండాలి, ఇట్లా ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి. తర్వాత శనగపిండి, మైదా పిండి, పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసి జల్లించుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని ఇవన్నీ కలిపి పెట్టుకోవాలి. అన్ని పిండిలు కలిపి పక్కన పెట్టుకుందాము. బౌల్ తీసుకొని దీంట్లో నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యిలో షుగర్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి షుగర్ పౌడర్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. బాగా ఇట్లా కలుపుకోవాలి, క్రీమీ టెక్స్చర్ వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం జల్లించి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఇది వేసుకుంటూ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎట్లా తడుపుతాం అట్లా తడుపుకోవాలి. నీళ్ళు పోయొద్దు అసలు, ఇదే సరిపోతుంది. ఈ నెయ్యే సరిపోతుంది మనకు, నీళ్ళు పోయొద్దు. చేతితోటి తడుపుతాం, మంచిగా తడుస్తాం. చపాతీ పిండిలాగా చేసి పెట్టుకోవాలి. ఇట్లా చపాతీ పిండిలాగా తడిపి పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడదాం. పిండి మంచిగా సెట్ అవుతుంది. ఒక కడాయిలో ఇసుక పోసుకొని స్టాండ్ పెట్టి మూత పెట్టుకోవాలి. మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేయాలి. ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసి పెట్టుకోవాలి. ప్లేట్కి ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసినాం. పిండి మంచిగా సెట్ అయింది. వీటిని బిస్కెట్ లాగా చేసుకుందాము. ఇప్పుడు ఈ పిండి తీసుకొని మనము బిస్కెట్లు చేసుకుందాం. మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా చేసుకోవాలన్నీ. ఈ విధంగా చేసుకొని దూరంగా పెట్టుకోవాలి. వీటి మీద పైన టూటీ ఫ్రూటీ పెట్టుకుందాం. మన దగ్గర జామ్ ఉంటే జామ్ కూడా పెట్టుకోవచ్చు, లేదా టూటీ ఫ్రూటీ అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టి కొంచెం ప్రెస్ చేయాలి.
ఇప్పుడు ఈ ప్లేట్ని కడాయిలో పెట్టుకుందాము. బాగా వేడిగా ఉంది, జాగ్రత్తగా పెట్టుకోవాలి. స్టాండ్ పైన ఇట్లా మధ్యలో పెట్టుకోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 20 నుంచి 25 నిమిషాలు పెట్టాలి. బిస్కెట్స్ రెడీ అవుతాయి. 20 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు బిస్కెట్స్ రెడీ అయ్యేమో చూద్దాము. రెడీ అయిన బిస్కెట్స్ స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ప్లేట్ వేడిగా ఉంది, జాగ్రత్తగా తీసుకోవాలి. ప్లేట్ పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్ నుంచి బిస్కెట్లు తీస్తాము. అటుకుల బిస్కెట్స్ రెడీ అయ్యాయి. పూర్తిగా చల్లారిన తర్వాత తీయాలి, మంచిగా వస్తాయి. వెనకకు కూడా చక్కగా కాలి మంచిగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.